మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కొన్ని మనస్సు శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు ఉంటాయి. ఇప్పుడు మా కవిత్వము, అవధానం ఇవి అంతే. అలాగే ఏదైనా ఒక్కోసారి కొన్ని పనులు అంతే, ఆఫీసులో చేసే కొన్ని పనులు కంప్యూటర్ చూస్తున్నాడు, చాలా శ్రద్ధగా చూడకపోతే అది ఎక్కడో పక్క వెళ్ళిపోతుంది, మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళాలి. చాలా దృష్టి నిశ్చితం చేసి చూస్తే దృగ్బ్రహ్మ దృశ్యం మాయాస్యాత్, ఇంకా దృశ్యం మాయమవుతుంది, దృక్కే మిగులుతుంది. అది బ్రహ్మస్థితే. అంటే మనం ఉద్యోగం, సంసారం, వ్యాపారం, వ్యవసాయం ఏం చేసినా మనం బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాం. ఎటొచ్చి ఇబ్బంది ఏమిటంటే అలా ఉన్నామని మనం అనుకోవడం లేదు. అనుకో సరిపోతుంది, ఇంకేం వద్దు, ఏం మార్చక్కర్లేదు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాకుతి విధికి సపర్యాపర్యాయ స్తవభవతు ఎన్మే విలసితం అని సౌందర్యలహరిలో చెబితే అర్థం. అది ఏం చేసినా నీ సపర్య అనుకోవమ్మా అంటే చేస్తున్నదైతే నిజంగా ఆవిడ సపర్యే, అది మనం అనుకోవడం లేదు. అనుకుంటే సరిపోతుంది. యద్భావం తద్భవతి. అనుకోవడంలో ఉండే తేడాయే అంతా. అంచేది యుద్ధము అంతే. అంత శ్రద్ధగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అత్యుగ్రంబుగా నెత్తురులు చెదరింపాను. నెత్తురు ఇక్కడ దెబ్బ తగిలేసరికి ఇక్కడ చిట్లిపోయి నెత్తురు కారుతుంది. అది కింద పడి ప్రవాహం అవుతుంది. నాకు ఇలాగ దెబ్బల మించి నెత్తురు, ఛాతీల మించి నెత్తురు ఇలా కారుతుంది. పదశబ్దహంకృతులు దిక్సీమంబులన్న నాటకం. ఒకసారి అని ఇలా తొక్కి కొడతారండి కదా, ఆ కాలు కింద తొక్కినటువంటి చప్పుడు ఉందే వచ్చేటువంటి శబ్దం, అది దిక్సీమంబులం దాటకం. అది దిగ్గజాలకి వినపడుతుంది, దిక్కులను దాటిపోతుంది. ఇది బలరామ శిష్యులైనటువంటి వీరి యొక్క గదాయుద్ధ విహారం. కండలు పొంగి నెగనెగలాడుతూ కనపడుతున్నాయి. దెబ్బ తిన్నా సరే కొండలా కదలకుండా ఉంటున్నాడు భీముడు. అది భీముని యొక్క గొప్పతనం ఏమిటంటే గదాయుద్ధం విషయంలో యుద్ధం చేయడంలో నేర్పు, గదాల విన్యాసంలో నేర్పులు దుర్యోధనుడికి రవంత ఎక్కువ. కానీ దెబ్బ తట్టుకునేటువంటి సామర్థ్యం భీముడికి చాలా ఎక్కువ. బలరాముడే చెప్పిన విషయం ఇది. వాడు కొట్టగలడు రా అబ్బాయి, నువ్వు తట్టుకోగలవన్నాడు. అందుకే పాపం భీముడు జీవితం అంతా వాడు కొడుతుంటే వీడే తట్టుకున్నాడు అన్ని దెబ్బలు. గదాయుద్ధం ఏం కర్మ, వనవాసం, వస్త్రాభరణం, మాయుజోదం, అజ్ఞాతవాసం, అన్ని ఘోషయాత్ర అన్నీ వాడు కొడుతుంటే వీడు తట్టుకున్నాడు. చివరి వీడు దెబ్బ కొడితే వాడు తట్టుకోలేకపోయాడు. మరి అదేమని తట్టుకునే శక్తి దుర్యోధనుడు తట్టుకునే శక్తి లేనివాడే అసూయాపరుడే, అనవసరంగా ఇతరుల మీద పడిపోతూ ఉంటాడు దౌర్జన్యంగా. తట్టుకునే శక్తి లేనివాడే. ఆ తట్టుకునే శక్తిని కూడా తట్టుకుని దానికి ఏం చేయాలో చేస్తాడు, వాడికి సమాధానం చెప్పిస్తాడు చాలు. వాడు అనగానే వీడు రెచ్చిపోక్కలేదు. ఆ తట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం అది. అంచేది భీముడు తట్టుకుంటాడు. అందుకని దెబ్బ తిన్నా కదలని కొండలా ఉన్నాడు. దాని ఫలితాన్ని చూడండి. అరిమురినుండరు వేసిన నెరకులు దాకుటయు, అరిమురిలుండరు వేసిన నెరకులు దాకుటయు, నొచ్చి నేల కొరగా, అరిమురినుండరు వేసిన నెరకులు దాకుటయు, నొచ్చి నేల కొరుగా, బిట్టరి సుభట ద్వితయము వెరచరచి బలద్వయంబు వెగడందంగన్. సమానమైన ఉజ్జీలు ఇలాగే ఉంటాయి పరిణామాలు. అరిమురినుండరు వ్రేసిన నెరకులు దాకంగా, నొచ్చి నేల కొరగే, బిట్టరి సుభట ద్వితయము వెరచరచి బలద్వయంబు వెగడందంగన్. ఎంత సమానమైన ఉజ్జీల మధ్య జాగితే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎటు తేలడం కూడా కష్టమైంది, ఫలితం తేలడం కష్టం, అనిశ్చితం. ఏమీ తేల్చడం, ఏం చేస్తాం, సమస్య అలా ఉంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని. ఇగో యుద్ధం, జీవితం, మీరు ఏదైనా చూసుకోండి. సమస్యలు కొన్ని అలా ఉంటాయి. ఇటు చేయలేరు, అటు చేయలేరు, ఎవరున్నా చేయలేరు. ఎందుకంటే ఇరు వర్గాలు రాజీకి రావడం లేదు, పైగా రెచ్చగొట్టేసుకుంటున్నారు. అది సాధ్యం కాదు. అది ఖచ్చితంగా నువ్వు ఒక మనిషివైనా సరే, నువ్వు ఒక వర్గమైనా సరే, నువ్వు ఒక ప్రాంతమైనా సరే, నువ్వు ఒక పార్టీ అయినా సరే, వేరే వాడి స్థానంలో ఉండి ఆలోచిస్తే తప్ప నీకు ఆ సమస్య అర్థం కాదు సోదరా, నన్ను మన్నించు. ఇది నిజం. ఏ సమస్య పరిష్కారానికైనా భారతం చెబుతున్న పరిష్కారం ఇది. ఒరులు ఏవి జొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధగా అనిపిస్తుందో ఆ పని ఇతరుల పట్ల నువ్వు చెయ్యకు. వారెవరో తిట్టారని మనం బాధపడ్డాం, మళ్ళీ మనం తిడితే అంతే అయింది. వారు తిట్టింది వారి విజ్ఞతకు వదిలేస్తున్నామంటే అయిపోయింది అక్కడ. ఇంక వీరు రెచ్చిపోయారని వారు రెచ్చిపోయి, వారు రెచ్చిపోయారని వీరు రెచ్చిపోయి, వారు యూత్ ఫోర్స్ పెట్టి వీరు యువజన సైన్యం పెట్టేస్తే ఏమైపోతుంది? రాష్ట్రం కానీ దేశం కానీ ఆలోచింతురుగాక మేరరు. భయంకర స్థితిలోకి మరో కురుక్షేత్ర సంగ్రామంలోకి తీసుకెళ్ళకండి రాష్ట్రాన్ని. భారతం అందించిన సందేశాన్ని చెబుతున్నాం ఇక్కడ.
మళ్ళీ అటువంటి దౌర్భాగ్య స్థితి రావద్దు మనకి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్ని వర్గాలు అన్ని ప్రజలు మానుకోవాలి. సామాన్య ప్రజలను రెచ్చగొట్టేస్తున్నారు అన్యాయంగా. వాళ్ళు అమాయకులు చాలా. వాళ్ళు రెచ్చగొట్టేవాడు మాటలే నమ్ముతారు. ఒకరొకటి వ్యాఖ్య చేశారు, మంచిది, వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఒకటే మాట. ఆ మాత్రం ఓపిక లేకపోతే నాయకులు ఎలా అవుతారండి? ధర్మరాజు ఎంత ఓపిక పట్టాడు. అనుకున్న ప్రయోజనాన్ని సాధిస్తున్నాం అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఓపికగా ఉండాలి. ఎవరైనా ఉండవలసిందే. సాధిస్తున్నాం అన్నప్పుడు కాస్త ఓపికగా ఉండవాలి. పెళ్లి తలపెట్టినప్పుడు ఇంట్లో మనం ఆ పెళ్లి ముహూర్తమై పెళ్ళి అయ్యి అమ్మాయిని అత్తారింటికి పంపే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరితో తగదా పెట్టుకోం. ఎందుకంటే వాడెవడో వచ్చి పెళ్లి పందిట్లో బాంబేస్తే, మంగళసూత్రం ఇప్పుడు ఇబ్బంది పెడితే ఎంతమందిని కాపాడపడతాం, ఎంత రక్షించుకుంటాం. అది మన ఇంట్లో శుభకార్యం తలపెట్టుకున్నాం. ఆ శుభకార్యం అయిపోయే వరకు ప్రశాంతంగా ఉండాలి. తప్పదు. మనం అనుకున్న కార్యం సిద్ధిస్తుందంటే ప్రశాంతంగా ఉండాలి. ఎదురు వాళ్ళు రెచ్చగొట్టిన ప్రశాంతంగానే ఉండాలి. అప్పుడు లోకం మన్నే సమర్థిస్తుంది. మనం అనుకున్నది జరిగి తీరుతుంది. దానికి ఎప్పుడు భగవంతుడు సహాయం ఉంటుంది. అలా నిలబడ్డాడు కాబట్టే తట్టుకున్నాడు. తట్టుకోవడం యుద్ధమైతే చేశాడు కానీ తట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ జరిగింది గమనించండి. అరిమురి నొండురు రేసిన సంభ్రమంతో, అరిమురి అంటే సంభ్రమం, ఆ తొట్టుపాటుతో ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా దెబ్బ కొట్టుకుంటే నెరకులు తాకంగా ఆ దెబ్బలు మర్మస్థానాల్లో, అంటే ఇక్కడ ఈ జత్రుదేశం అంటారు, ఈ మోచేతి సంధి అంటారు, ఇక్కడ తాకే ఆ దెబ్బలు. అక్కడ తట్టుకోవడం చాలా కష్టం. నొచ్చి నేల కొరగి ఆ దెబ్బతినిపోయి ఇద్దరు నీరసించిపోయి ఇద్దరూ మూర్ఛిల్లినంత పని అయిందండి. భీమశల్యుల్లో ఎవరిని మనం తక్కువ చేయడానికి వీల్లేదు. నాకు ఇంతమంది మద్దతు ఉన్నారు అని గర్వించకూడదు. ఆ మద్దతు అంతా పోతుంది నీ తప్పు, అధర్మం కారణంగా, అవినీతి కారణంగా. అలాగే ధర్మపరుడైన వాడు నాకు తక్కువ మద్దతు ఉంది అనుకోవద్దు. నీకు అసలు ధర్మమే పెద్ద బలం. ఇక్కడ అధర్మం తరఫున శల్యుడు, ధర్మం తరఫున భీముడు పోరాడుతున్నాడు. ధర్మానికి మేనమావయుడు కూడా అధర్మాన్ని సమర్థించాడు. జరుగుతూనే ఉంటాయి. ఇదే రాజకీయం అంటే. ధర్మానికి సొంతంగా మేనమావ, కానీ అధర్మాన్ని సమర్థించాడు. అదంతే రాజకీయం. అది అక్కడో పక్షపాతం ఉంటుంది, అక్కడో ప్రలోభం ఏదో ఉంటుంది. కానీ ఆయన తక్కువవాడు కాదు. భీముడిని దెబ్బ కొట్టగలడు. భీముడు కింద పడ్డాడు, ఆయన కింద పడ్డాడు. తర్వాత పరిణామాలు గమనించండి, కంగారు పడద్దు. భీముడు కూడా పడ్డాడా, దేవుడు కాపాడద్దా? భీముడు పడగానే దేవుడు రాడు. మనకి ఏదైనా పరిణామాలు లోకం ఏమిటి, ఇంత అన్యాయం జరుగుతుంది, దేవుడు ఏమిటి అంటాం. వద్దు, కంగారు పడుకో, నీ పని నువ్వు చెయ్యి. వస్తాడు దేవుడికి. ఎప్పుడు రావాలో ఏం చేయాలో తెలియదు. ఒక్క దెబ్బ కొడితే మొత్తం సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది అలా చాలా అయినా ఇదివరకు. అంచేత కంగారు పడుకోవద్దు, నీ పని నువ్వు చేయడమే. దేవుడు నువ్వు పిలవగానే వచ్చాడు. నేను ఎస్టీడీ ఫోనే పలకదు, మనం పిలిస్తే దేవుడు ఎక్కడ పలుకుతాడండి. అంచేత వస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు. నీ పని నువ్వు చేయి. నీ పని నువ్వు చేయడంలోనే దైవత్వం ఉంది. అందుకని భీముడు నిజంగా కింద పడే వరకు పోరాడాడు. కింద పడుతుంటే కూడా కళ్ళు బైర్లు గమ్ముతుంటే కూడా దెబ్బ కొడదామని చూస్తున్నాడు. పౌరుషం అది. అలా ఉండాలి. అప్పుడు ఏం జరిగిందో గమనించండి. అరిమురి నుండరు రేసిన నెరకులు దాకుటయు నొచ్చినే ఎలా కొరగి బిట్టరి సుభటద్వితయము. మహాయోధులు, సుభటద్వితయము, ఇద్దరూ మహాయోధులైనప్పటికీ ద్వితయము, త్రితయము అంటే 3, ద్వితయము అంటే 2, చతుష్టయము అంటే 4. ద్వితయము, త్రితయము, చతుష్టయం. అదే 3 సమూహం, 4 సమూహం, 5 సమూహం. ఇక్కడ సుభట ద్వితయము, మంచి వీరుల యొక్క జంట. వెరచరచి బలద్వయంబు వెగడందంగన్. మీకు బలద్వయము, 2 పక్షాలు కూడా, ఇటు కౌరవ బలం అటు పాండవ బలం కూడా భయపడిపోయాయి. 2 పాండవ బలం కూడా, ఇటు భీముడంతటి వాడు పడిపోయాడే. అటు కౌరవ సైన్యం సరే శల్యుడు ఎంత మహావీరుడు, ఆయన ధర్మం అని వెంటనే అక్కడ వ్యాఖ్యానం మొదలైంది. ఇక్కడేం వ్యాఖ్యానం, ధర్మం కూడా ఇలా అయిపోతుంది. ధర్మం అంటే ఏం చేస్తాం, మరి శారీరక బలాలు చూసుకోవాలి కదా. అక్కడ తాత్కాలికంగా జరుగుతుంది ధర్మానికి కాస్త ఇబ్బంది. మళ్ళీ వెంటనే ఏం జరిగింది గమనించండి. కింద పడిపోయిన శల్యుణ్ణి కృతవర్మ వచ్చి లేపి తీసుకెళ్ళి తన రథం మీద తీసుకెళ్ళిపోయాడు. తేరుకున్నాడు భీముడు. కాసేపటికి తొడగొట్టి సవాల్ చేశాడు. రమణం, ఎక్కడికి పోతున్నాడు వాడు, పారిపోతున్నాడు, పిరికి పంద రమణం. అది ధర్మానికి దొరికిన బలం. ఇద్దరూ పడిపోయినప్పటికీ భీముడు లేచాడు, శల్యుడు లేవలేకపోయాడు. సోదరా, ధర్మానికి ఎప్పుడు గెలుపు ఖాయం. కాస్త ఓపిక పట్టాలి. నీ పని నువ్వు చేయి. తొందరపడి అధర్మపక్షంలో చేరద్దు. ఇది ఎలాగో గెలవదరా, గెలిచేదే అని చేరిపోకూడదు. నువ్వు కూడా దుర్మార్గుడు అయిపోతున్నావు. నువ్వు కూడానా. ఆంగ్లంలో ఆంగ్ల సాహిత్యంలో ఒక గొప్ప నాటకం ఉంటుంది. అందులో బ్రూటస్ యూ టూ అంటాడు ఒక డైలాగ్. అంతే. అంటే రాజు అతను చాలా నమ్ముతాడు. ఎవరో ఆయనకి ద్రోహాలు చేసి అతను చంపేస్తారు. ఆ చివర
బాగా నమ్మిన బ్రూటస్ అనేవాడు కూడా అందులో భాగస్వామి అవుతాడు. ఈ రాజు అతను నమ్మాడేమో, వెంటనే పాపం చనిపోతూ అంటాడు, బ్రూటస్ యూ టూ అంటాడు. అది గొప్ప డైలాగు ఆంగ్ల నాటకాల్లో. అంటే నువ్వు కూడానా, అంతే, ఇంకా అతను వదిలేస్తాడు ప్రాణం. ఇది ఇలాగా అవినీతి ఎంత ముదిరిపోయి ఎంతమంది సమర్థించినప్పటికీ మనం సమర్థించద్దు. మనం అందరూ చేరుద్దాం, అందరూ చేరుతున్నారా, అందరూ అది గెలిపోయేలా ఖాయం. మన ధర్మం అధర్మం ఎవడో తిన్నోడవడు వద్దండి మాటలు. కనీసం మనం పక్కకుంటే మన వరకు భగవంతుడు క్షమిస్తాడు, మన వరకు ఆనందంగా ఉంటాం. భీముడికి దొరికిన సహాయం మనకి దొరుకుతుంది. భీముడు లేచి తొడగొట్టి సవాల్ చేశాడు. దెబ్బకి మొత్తం ఒక్కొమ్మడిగా మీద దూకింది కౌరవ సైన్యం అంతా. అంత మీద దూకిన కౌరవ సైన్యాన్ని అలసి సొలసి పోయిన భీముడు ఏ ధర్మం కారణంగా ఎదిరించగలిగాడో, ఎంత ఉత్సాహాన్ని పొందాడో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.